ఈ రాష్ట్రంలో కేవలం మీరు హోంమంత్రి అయిన తర్వాత ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం, డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, జగన్ గారిని ఎంతసేపు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడం తప్ప మీరు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు. ఒక్కసారి లా అండ్ ఆర్డర్ విషయంలో, పోలీస్ వ్యవస్థ విషయంలో, అసలు మీ పనితీరు విషయంలో మీరెంత ఫెయిల్యూర్ అయ్యారన్నది మీకు తెలుసో లేదో. మీ చంద్రబాబు నాయుడు గారు కూడా, ముఖ్యమంత్రి గారు కూడా ర్యాంక్ ఇచ్చారు కదా, ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ మానేసి ఇన్ని అఘాయిత్యాలు జరిగితే అవి పట్టించుకోరు. ఎవరో చేసిన వ్యాఖ్యల్ని జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ఆపాదిస్తున్నారు. మొన్న జరిగినటువంటి సింహాచలం సంఘటన గురించి మాట్లాడుకుంటారు. మీరే పర్యవేక్షించారు, మీరే సమీక్షించారు, మీరే దగ్గరుండి మీటింగ్ పెట్టి మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమానికి సంబంధించి గోడ కూలి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గోడ కూలి భక్తులు చనిపోతే మీరు బహిరంగ క్షమాపణ చెప్పారా? మీరే కదా కారణం, మీ సమీక్షే కదా జరిగింది, మీరే కదా ముందు దాని మీద మొత్తం రివ్యూ చేశారు, దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. అంతా మేము చూసుకుంటాం, ఎంతమంది భక్తులైనా రండి అని మీరే కదా ఆ రోజు ప్రకటించారు. కనీసం భక్తులు చనిపోతే, 6 నుంచి 7 మంది భక్తులు చనిపోతే ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ కనీసం పరామర్శించడానికి వచ్చారా? రాలేదు. ఎందుకనంటే అక్కడికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి అంశం లేదు, అందుకే రాలేదు.